మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతూ మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. లొంగిపోయేవారు సాధారణ జీవితం గడపవచ్చని అమిత్ షా హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బస్తర్ పాండం వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా బస్తర్ పాండం పండుగను అభినందించారు. వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో దీనిని నిర్వహిస్తామని, ప్రారంభోత్సవానికి హాజరు కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభ్యర్థిస్తారని అమిత్ షా అన్నారు. 1966లో హత్యకు గురైన బస్తర్ రాష్ట్ర నేత ప్రవీర్ చంద్ర భంజ్ డియోకు అమిత్ షా నివాళులర్పించారు. ప్రవీర్ చంద్ర భంజ్ డియో జల్ జంగిల్ జమీన్ గిరిజనుల సంస్కృతి కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని అమిత్ షా అన్నారు. అప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రవీర్ చంద్ర భంజ్ డియోకు వచ్చిన ప్రజాదరణను తట్టుకోలేకపోయారని, అందుకే కుట్ర ద్వారా ఆయన్ని హత్య చేశారని అమిత్ షా ఆరోపించారు. మావోయిస్టులు ఆయుధాలు వేడి జనజీవన స్రవంతిలో కలవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. లొంగిపోయే మావోయిస్టులు సాధారణ జీవితం గడపవచ్చని అమిత్ షా హామీ ఇచ్చారు. లేకుంటే ఉద్యమంలో మిగిలిపోయిన అతి కొద్ది మంది మావోయిస్టులను త్వరలోనే భద్రతా దళాలు పట్టుకుంటాయని అమిత్ షా హెచ్చరించారు. ఆయుధాలతో గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోవద్దని కేంద్ర మంత్రి అమిత్ షా మావోయిస్టులకు హితవు పలికారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సల్ ముప్పును నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా పునరుద్ఘాటించారు. మావోయిస్టులు లొంగిపోయేలా చేసే గ్రామాలకు ₹1 కోట్ల అభివృద్ధి నిధులు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. నక్సలైట్లు లొంగిపోవడానికి, మావోయిస్టు రహితంగా ప్రకటించుకోవడానికి సహాయపడే గ్రామాలకు ₹1 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఇప్పటికే ప్రకటించారని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని మోదీ పాలనలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పిన అమిత్ షా ప్రతి గ్రామానికి ₹1 కోటి లభిస్తుందని తాను ఆశిస్తున్నానని అన్నారు. బస్తర్లో బుల్లెట్లు, బాంబులు పేల్చిన రోజులు పోయాయని అమిత్ షా అన్నారు. నక్సలైట్ సోదరులు ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని తాను కోరుతున్నానని అమిత్ షా అన్నారు. మావోయిస్టులు తమ సొంత ప్రజలని పేర్కొన్న అమిత్ షా ఒక నక్సలైట్ చనిపోతే ఎవరూ సంతోషంగా ఉండరని అన్నారు. నక్సల్స్ ఆయుధాలు పట్టడం ద్వారా గిరిజన సోదరులు, సోదరీమణుల అభివృద్ధిని ఆపలేరని హెచ్చరించారు. అభివృద్ధి ప్రక్రియలో భాగమైన లొంగిపోయిన నక్సలైట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ ప్రాంతానికి అభివృద్ధి అవసరమని అభిప్రాయపడ్డ అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 ఏళ్లలో బస్తర్కు అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారని తెలిపారు. బస్తర్ ప్రజల వారి ఇళ్లను, గ్రామాలను నక్సలైట్ రహితంగా మార్చాలని నిర్ణయించుకున్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. గత 50 ఏళ్లుగా బస్తర్ అభివృద్ధికి దూరమైందన్న అమిత్ షా వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయంతో ప్రధాని మోదీ ఉన్నారని స్పష్టం చేశారు. అయితే స్థానికులు వైద్య విద్య సదుపాయాలతో పాటు ఆధార్, రేషన్ కార్డులు, ఆరోగ్య బీమా పొందినప్పుడే ఇది సాధ్యమవుతుందని అమిత్ షా తెలిపారు. నక్సల్ సమస్య తొలగిపోతేనే బస్తర్ అభివృద్ధి చెందుతుందని అమిత్ షా తేల్చి చెప్పారు. గతేడాది మొత్తంగా 881 మంది మావోయిస్టులు లొంగిపోగా, ఈ ఏడాది తొలి 3 నెలల్లోనే 521 మంది ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. మావోయిస్టు రహిత గ్రామాల్లో ₹1 కోటి విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఇప్పటికే హామీ ఇచ్చారు. రెండు 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పలుమార్లు స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నాయి. భద్రతా బలగాలు చేపట్టే ప్రతి ఎన్కౌంటర్లో కూడా మావోయిస్టులు హతమవుతున్నారు. గత 3 నెలల్లో మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో 120 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో శాంతి చర్చలకు సంబంధించి మేధావులు, మానవ హక్కుల సంఘాలు, పలువురు నేతలు జరిపిన సమావేశానికి స్పందిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ ఈ మేరకు లేఖను విడుదల చేసింది.
భద్రతా బలగాల ఎన్కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు రాలిపోతున్నారని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 100కు పైగా మావోయిస్టులు హతమయ్యారని ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న బస్తర్ దండకారణ్యంలో ఇటీవల జరిగిన ప్రతి ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోలు హతమయ్యారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో హత్యాకాండలను ఆపాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ఒప్పుకుంటే తాము శాంతి చర్చలకు సిద్ధమని, కాల్పుల విరమణ ప్రకటిస్తామని మావోయిస్టులు ప్రకటించారు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించారని లేఖలో కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సానుకూలంగా స్పందించారని మావోయిస్టులు లేఖలో కోరారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులు ఆయుధాలను వీడాలని వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోంది. మావోయిస్టులు ఆయుధాలు వీడాలని, లేదంటే భద్రతా బలగాలు మిగిలిన వారిని పట్టుకుంటాయని అమిత్ షా హెచ్చరించారు. ఇక మరోవైపు మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమైనట్లు లేఖ విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.